నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. హైదరాబాద్ నగర శివారులో మొయినాబాద్ పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్లో డ్రగ్స్ తీసుకుంటున్న సందర్భంలో అందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ కాల్పులు కూడా జరిగిన దుర్ఘటన మొన్న రాత్రి వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో ఈ అంశం మీద రాజకీయాలకు అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. అసలు సైంటిఫిక్ యాంగిల్ ఏంది, లీగల్ యాంగిల్ ఏంది, సోషల్ యాంగిల్ ఏంది, అసలు యాక్ట్ ప్రకారం ఏం చెప్తుంది, మరి ఈ రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు ప్రజలకి, దీనివల్ల జరుగుతున్న అనర్థాలేంటి అనే విషయాలు రాజకీయ కోణంలో కాకుండా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మారక ద్రవ్యాలు మనుషుల్ని రాక్షసులుగా మారుస్తాయి అనేది వాస్తవం. అయితే రాజకీయ రంగ ప్రవేశం చేసి ప్రజలకు ఆదర్శంగా ఉండవలసిన రాజకీయ నాయకులు ఈ డ్రగ్స్ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అవ్వటం దొరకటం అనేది బాధాకరమైన విషయం. గతంలో సినీ సెలబ్రిటీసు లేదా సినీ రంగ ప్రముఖులు డ్రగ్స్ విషయాల్లో చాలా సందర్భాల్లో దొరికిన కేసెస్ మనం వెలుగులోకి వచ్చినాయి, సంచలనంగా మారినాయి. ఆ తర్వాత మరుగున పడిపోయి ఎవ్వరిని అరెస్ట్ చేసిన సందర్భం లేదు, విచారణ తప్ప. ఆ కేసులు ఏమైనాయో ఎప్పటికీ ఎవరికీ తెలియని పరిస్థితి. మరి ఇప్పుడు ఈ డ్రగ్స్ మహమ్మారి రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయిన సందర్భం వెలుగులోకి రావటం అనేది బాధాకరం. ఇంకొక అంశం ఏంటంటే, ఫామ్ హౌస్ అంటే వ్యవసాయ క్షేత్రం. అటువంటి వ్యవసాయ క్షేత్రం అర్థాన్ని మార్చేసి అదొక డ్రగ్స్ క్షేత్రంగా మార్చారు. ఈ మొయినాబాద్లో పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ 4 ఎకరాల స్థలంలో ఉంది. గతంలో కూడా ఇదే ఫామ్ హౌస్ ఎందుకు ప్రసిద్ధి చెందింది అంటే, అక్టోబర్ 2022లో మరి బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్కి సంబంధించిన 4 ఎమ్మెల్యేలని 100 కోట్లతో బీజేపీ సెంట్రల్ టీం వారు కొనుగోలు చేయడానికి వచ్చిన నేపథ్యంలో అక్కడ సీసీటీవీలు అన్నిట్లో రికార్డ్స్ అన్ని బయటికి తీసి అప్పటి ముఖ్యమంత్రి మరి కేసీఆర్ గారు బయటికి తీసుకొచ్చారు. అదొక సంచలనంగా మారినటువంటి దుర్ఘటన ఇదే ఫామ్ హౌస్లో జరిగింది. మరి ఇదే పైలట్ రోహిత్ రెడ్డి అందులో ఇన్వాల్వ్ అయ్యారు. అప్పట్లో వాళ్ళని పట్టించడం కోసం సీసీ కెమెరాలు 12 పెట్టారు ఆ ప్రెమిసెస్లో. ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ ప్రెమిసెస్లో ఇప్పుడు ఎక్కడా సీసీ కెమెరాలు లేవు. రెండోది, పైలట్ రోహిత్ రెడ్డి చాలా సందర్భాల్లో ఈ డ్రగ్స్ విషయంలో పట్టుబడిన సందర్భం, ఎమ్మెల్యేలు కొనుగోలు విషయంలో పట్టుబడిన సందర్భం, వీటన్నిటికి కూడా ఫామ్ హౌస్ అడ్డాగా మారింది. అయితే ఇప్పుడు ప్రధానంగా ప్రముఖులు, రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, బీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీ లేదా జైపూర్కి సంబంధించిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ బిజినెస్ పీపుల్, వీళ్ళందరూ కూడా ఫామ్ హౌస్లో డ్రగ్స్లో దొరికిన సంఘటన. అయితే అపోజిషన్ పార్టీ వాళ్ళు రకరకాల కామెంట్స్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ తెలంగాణ మహేష్ కుమార్ గౌడ్, మరి బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పట్టుబడిన నేపథ్యంలో అందరూ, అసలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు శాసనసభకి మండలికి వెళ్ళేటప్పుడు అసలు డ్రగ్స్ టెస్ట్ చేసి లోపలికి పోవాలా అన్న ఒక మాట మాట్లాడటం ఎంత బాధాకరమో. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ పర్టికులర్ పైలట్ రోహిత్ మీద చర్యలు తీసుకోలేదు ఇంతవరకు. అయితే కేటీఆర్ స్పందించారు, ఖచ్చితంగా డ్రగ్స్ టెస్ట్కి నేను సిద్ధమని. మరి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి చెందిన నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద తీవ్రంగా స్పందించారు. ఆ పార్టీ ఎంపీని వెంటనే పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలని షోకాజ్ నోటీస్ జారీ చేశారు. 5 రోజుల్లో సమాధానం ఇవ్వాలని. షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలనేది నిర్ణయం తీసుకుంటారు. గతంలో తెలుగుదేశం పార్టీలో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఆదిమూలం అనే ఎమ్మెల్యేను కూడా షోకాజ్ ఇచ్చి సస్పెండ్ చేశారు. సో ఇటువంటి ఎప్పుడు ఏం జరిగినా క్రమశిక్షణకి మారుపేరు కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకుంటూనే ఉంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి అవకతవకలకి, అన్యాయాలకి, అక్రమాలకి పాల్పడిన వాళ్ళని, అనంతబాబు లాంటి వాళ్ళని, ఎంబటి రాంబాబు లాంటి వాళ్ళని పెంచి పోషిస్తూ సమర్థిస్తూ వస్తున్న ఘటన మనం చూసాం గతంలో. సో నౌ వి విల్ ఎంటర్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ ఫామ్ హౌస్ ఫైల్స్. బిగ్ బాస్ ఎవరు అనే డీటెయిల్స్ మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ సంఘటన మార్చి 14, 2026 సాయంత్రం సుమారుగా 9:30 రాత్రి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో విఎంఆర్ ఫామ్ హౌస్ ఓనర్ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఒక ప్రైవేట్ పార్టీ జరుగుతుంది. తెలంగాణ పోలీస్ ఈగిల్ టీం, అంటే ఈగిల్ అంటే ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్, ప్లస్ లోకల్ పోలీసులు ఇంటెలిజెన్స్ ఆధారంగా సర్ప్రైజ్ రైడ్ చేశారు. గేటు వద్ద సెక్యూరిటీ రెసిస్ట్ చేసింది వాళ్ళని, కానీ స్పెషల్ ఆపరేషన్ టీం సపోర్ట్తో లోపలికి వెళ్ళారు పోలీసు బృందం.
లోపల 11 మంది, 10 మంది మేలు, ఒక ఫిమేల్ పార్టీ చేసుకుంటున్నారు. వాహనాలు ఎంట్రీ వద్ద పార్క్ చేసి ఉన్నాయి. సీజ్ అయ్యి చేశారు వాహనాలన్నింటినీ. 2 గ్రాముల కొకైన్ వైట్ పౌడర్ను కూడా సీజ్ చేశారు. ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అని అంటే ఇందులో ప్రధానంగా మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఈయన ఫామ్ హౌస్ ఓనర్. తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఈయన ఏలూరు ఎంపీగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ తరఫున. రోహిత్ సోదరుడు రితేష్ రెడ్డి, లైసెన్స్ గన్ ఓనర్ ఇతను. ఢిల్లీ బిజినెస్ మ్యాన్ నమిత్ శర్మ, ఇతను గన్ ఫైర్ చేశాడు 4 రౌండ్లు ఎయిర్లో. తర్వాత కౌశిక్ రవి, తర్వాత అర్జున్ రెడ్డి, నమిత్ మిశ్రా, ఇతర రియల్ ఎస్టేటు బిజినెస్ మెన్స్ పోలీస్ రిపోర్ట్స్ ప్రకారంగా వీళ్ళందరూ ఉన్నారు. అయితే గన్ రితేష్ రెడ్డిది లైసెన్స్ ఆయనకు ఉంది, కానీ గాల్లో కాల్పులు జరిపారు, ఖాళీ కార్టీజ్ కూడా సీల్ చేశారు. సైంటిఫిక్ యాంగిల్లో మనం ఆలోచించినట్టయితే స్పాట్లో యూరిన్ డ్రగ్ టెస్టింగ్ కిట్తో స్క్రీనింగ్ టెస్ట్ చేశారు. అందులో 5గురికి పాజిటివ్ వచ్చింది. రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ మిశ్రా లేదా నమిత్ శర్మ, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి. కానీ టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మొదట యూరిన్లో నెగిటివ్ వచ్చింది, కానీ కన్ఫర్మేషన్ బ్లడ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది. ఇక సైంటిఫిక్ యాంగిల్ చూసినట్టయితే కొకైన్ అనేది ఒక స్టిమ్యులెంట్ డ్రగ్. కోకా లీవ్స్ నుంచి తయారు చేస్తారు. శరీరంపై దాని ఎఫెక్ట్ యుఫోరియా, హార్ట్ రేట్ పెరగటం, బీపీ పెరగటం, మరి వస్కునో కన్స్ట్రక్షన్ డిజార్డర్స్, హార్ట్ అటాక్, స్ట్రోక్ సీజర్స్, పెరానసియా, ఎన్ఐడిఏ సైంటిఫిక్ డేటా ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఈ టెస్టింగ్ ఏంటంటే యూరిన్ టెస్ట్ మెటాబాలిక్ బెంజోకొలైన్స్ నుంచి 2-3 రోజుల వరకు డిటెక్ట్ చేస్తుంది. ప్రిలిమినరీ ఇమ్యునోసెన్సీ ఉంటుంది. కన్ఫర్మేషన్ కోసం బ్లడ్లో ఉన్నటువంటి జీసీ, గ్యాస్ క్రోమటోగ్రఫీ ఎంఎస్, ఎల్సీఎంఎస్తో పేరెంట్ డ్రగ్ ఖచ్చితంగా చూపిస్తుంది. ఇది 100% అథెంటికేటెడ్. ఇక లీగల్ యాంగిల్ మనం చూసినట్టయితే ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారంగా 1985 ప్రకారం కొకైన్ స్మాల్ క్వాంటిటీ అంటే 2 గ్రాములు సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ప్రకారం ఇక్కడ సీజ్ అయింది 2 గ్రాములు. సో స్మాల్ క్వాంటిటీ కేటగిరీకి వస్తుంది. దీని ప్రకారం సెక్షన్ 27 కన్జంప్షన్ ఆఫ్ కొకైన్ కేసులో రిగరస్ ఇంప్రిజన్మెంట్ అప్ టు 1 year ఆర్ ఫైన్ అప్ టు 10,000 ఆర్ 20,000 ఆర్ బోత్. సో ఇందులో గన్ ఫైరింగ్ కూడా జరిగింది కాబట్టి ఆర్మ్స్ యాక్ట్ వైలేషన్ కిందకు వస్తుంది. సో కన్ఫర్మేటరీ రిపోర్ట్ వచ్చాక లోకల్ కోర్టుకి ప్రొడ్యూస్ చేశారు 3 వ్యక్తుల్ని. వాళ్ళకి 14 days రిమాండ్ ఇచ్చారు. ఈగిల్ నుంచి లోకల్ పోలీసుకి కూడా హ్యాండ్ ఓవర్ చేశారు. వాళ్ళు ఇప్పుడు 3 చెంచల్గూడ జైల్లో ఉన్నారు. సో ఎవరికైనా లా ఒకటే, ఏ పొలిటికల్ పార్టీలో ఉన్నా కూడా. ఇక లాజికల్ ట్విస్ట్ ఏంటంటే టీడీపీ ఎంపీగా చెప్పబడుతున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని సస్పెండ్ చేశారు. బీఆర్ఎస్ ఎక్స్ఎమ్మెల్యే ఫామ్ హౌస్లో పట్టుబడ్డటువంటి ఈ మహేష్ కుమార్ గౌడ్ సస్పెండ్ చేస్తూ అంటే షోకాజ్ నోటీస్ ఇచ్చి రిప్లై ఇవ్వమన్నారు. పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ డ్రగ్స్ పార్టీకి అటెండ్ అవుతే యూత్కి ఏ విధమైన మెసేజ్ వెళ్తుంది, ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు? ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బోర్డర్ పాలిటిక్స్గా ఉంది. ఇది ఒక రాజకీయ వ్యవహారం కాదు, ఇది ఒక సోషల్ వ్యవహారం. దీన్ని అపోజిషన్ పార్టీలు రాజకీయ పరంగా ఉపయోగించుకోకుండా పార్టీలకి అతీతంగా దీన్ని చూడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే దీని ఇంపాక్ట్ సమాజంలో, సొసైటీ మీద, యూత్ మీద బాగా పడుతుంది. కాబట్టి డ్రగ్స్ ఎంత డేంజరస్ అని ఈ సైంటిఫిక్ డేటా నిరూపిస్తూ ఉంది. రాజకీయ నాయకులు రోల్ మోడల్గా ఉండాలి, కానీ ఇలా ఇటువంటి వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అవ్వటం వల్ల దీని మెసేజ్ యువతకి వేరే రకంగా ఇస్తూ ఉంది. సో ఈ ఈగిల్ టీం వాళ్ళు, పోలీసులు దీన్ని పూర్తిగా దర్యాప్తు చేయటమే కాకుండా నగర శివారుల్లో ఉన్న ఫామ్ హౌసెస్ అన్నిటి మీద కూడా ఇటువంటి సర్ప్రైజింగ్ రైడ్స్ చేయవలసిన అవసరం ఉంది. ప్రధానంగా మనం ఆలోచించినట్టయితే ఇది ఒక రాజకీయ రంగు పులుముకునే కోణంలో కాకుండా, లేదా గతంలో సినీ సెలబ్రిటీస్ విషయంలో విచారణకు పిలిచి తర్వాత కేసు ఏమైందో, ఎవరిని అరెస్ట్ చేశారో తెలియకుండా వదిలేసిన విధంగా కాకుండా మరొక్కసారి ఇటువంటి రిపీట్ అవ్వకుండా చేయవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేదా ఆ పార్టీలు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అని కంకణం కట్టుకొని ప్రచారం చేసి ఒక విజన్ పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటే, మరి పార్టీలందరూ కూడా డ్రగ్స్ను వ్యతిరేకిస్తూ ఉంటే, పార్టీ నాయకులంతా కూడా ఓవరాల్గా డ్రగ్స్ వ్యతిరేకిస్తూ ఉంటే, మరి ఆ పార్టీకి సంబంధించిన నాయకులు, లీడర్సు, మరి ముఖ్యంగా యువ నాయకులు ఈ డ్రగ్స్ తీసుకున్నట్టు వెలుగులోకి వస్తూ ఉంటే ఏం మెసేజ్ వెళ్తుంది సమాజానికి? రాజకీయ నాయకులుగా రోల్ మోడల్గా ఉండవలసిన వీళ్ళు ఇలా వెళ్తే ఎలా? ఇప్పుడు ఇంకొక వివాదాస్పదమైన అంశం కూడా ఒకటి డిస్కషన్ జరుగుతుంది.
మరి ఆంధ్రప్రదేశ్ ఏలూరు ఎంపీగా ఉన్నటువంటి పుట్టా మహేష్ కుమార్ గౌడ్ బాగా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, అందులో అనుమానం లేదు. యువ రాజకీయ నాయకుడు. వాళ్ళ ఫాదర్ కూడా కడప డిస్టిక్లో మైదుకూరులో టీడీపీ ఎమ్మెల్యే. మరి ఆయన చేసుకున్న అమ్మాయి కూడా యనమల రామకృష్ణుడు కూతురే. మరి ఇదే పుట్టా మహేష్ రెడ్డి తెలంగాణలో తలసాని శ్రీనివాస్ యాదవ్కి దగ్గర చుట్టం. ఇంత రాజకీయ పలుకుబడి నేపథ్యం, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వీళ్ళందరూ ఈ ఫామ్ హౌస్లో ఎందుకు జమ అయ్యారు? ఇది పార్టీ చేసుకోవటం కాదు. ఎందుకంటే వార్త ఏమి వినిపిస్తూ ఉందంటే, దుబాయ్లో కేదార్ అనే ఒక అతను గతంలో చనిపోయాడు. ఆ చనిపోయిన తర్వాత ఆ చనిపోయిన ప్రదేశంలో పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఉన్నాడు. తర్వాత ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేశారు. సో వీళ్ళందరూ కొంతమంది ఇన్వెస్టర్స్ దుబాయ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, కేదార్ అనే ఒక వ్యక్తిని బినామీగా పెట్టి. సో ఆయన చనిపోవటం వల్ల అక్కడ దుబాయ్లో ఉన్న బిజినెస్ సామ్రాజ్యం ఎలా దీన్ని సెట్ చేయాలా అన్న విషయం మీద ఏమన్నా డిస్కషన్ పెట్టారా ఇక్కడ అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఇది ఒక బర్త్డే పార్టీ కాదు, లేదా సెలబ్రేషన్ కాదు. ఇంకొకటి ప్రధానంగా మనకు వెలుగులోకి వస్తూ ఉంది. ఈ 10 మంది మేల్ ఉన్నారు రాజకీయ నాయకులు, బిజినెస్ పర్సన్స్. కానీ ఒక ఫిమేల్, ఒక లేడీ కూడా ఇందులో ప్రియాంక రెడ్డి దొరికారు. ఆవిడ పోలీసు వారి డేటా ప్రకారంగా 34 ఇయర్స్ ఏజీ. ఆమె జూబ్లీ హిల్స్ ప్రశాసన్ నగర్లో నివాసం ఉంటున్నారు. వాళ్ళ భర్త కూడా కాంట్రాక్టర్, బిజినెస్ ఫ్యామిలీ. మరి అంతమంది మగవాళ్ళ మధ్యలో ఈ ఒక్క లేడీ ఎందుకు అక్కడ పార్టీకి అటెండ్ అయ్యారు అంటే, ఇది ఒక బిజినెస్ వ్యూహంలో భాగంగా అటెండ్ అయ్యారా? లేదు అని అంటే దీని వెనక రాజకీయ కుటిల వ్యూహం ఉందా? గతంలో కనుక మొబైల్ ఫోన్స్ అన్నిటిని కూడా ట్యాపింగ్ చేసేసి విని వాళ్ళని ఎలా అయితే పట్టుకున్నారో, వీళ్ళందరినీ ఒక వ్యూహాత్మకంగా ఏమన్నా పట్టించే ప్లాన్ ఏమన్నా చేశారా? ఇందులో రాజకీయ ఎత్తుగడ, గూడు పుటానీలు ఏమన్నా ఉన్నాయా? మరి ఒక్క మహిళ అక్కడికి ఎందుకు వచ్చింది? లేదా దుబాయ్ బిజినెస్ వ్యవహారాల మీద చర్చలు జరిగినాయా? ఇటువంటి ఆసక్తికరమైన అంశాలని పూర్తి స్థాయిలో దర్యాప్తు సంస్థలు వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గౌడ్ని ప్లస్ మిగతా వాళ్ళని స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలిపెట్టారు. ఎందుకంటే పార్లమెంట్ సెషన్స్ ఉన్నాయి కాబట్టి. అయితే పైలట్ రోహిత్ రెడ్డి, వాళ్ళ బ్రదరు ఈ నిమిత్ శర్మ, వీళ్ళందరినీ కూడా 14 రోజులు కోర్టు రిమాండ్ విధించింది. చెంచల్గూడ జైలుకి పంపించారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ మరి పైలట్ రోహిత్ విషయంలో ఇంకా స్పందన రాలేదు. ఏదేమైనా తెలంగాణలో అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవడానికి ముందే ఇటువంటి ఘటన జరగటం అనేది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఎదుర్కోగలదు అని ఒక చర్చ అయితే, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకున్నది ఒక అంశం. సో ఏదేమైనా ముందు ఏమి చర్యలు తీసుకుంటారు ఇటువంటి జరగకుండా, పోలీసు వాళ్ళు దీన్ని ఏ విధంగా అరికట్టగలరు అనేది ప్రధానమైన దృష్టి పెట్టవలసిన, చాలా సీరియస్ సొసైటీ పరంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలా, రాజకీయాలకి అతీతంగా అనేది అందరూ చర్చించుకుంటున్నటువంటి అంశం. లెట్ us హోప్ ఫర్ ద బెస్ట్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.